హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో 159 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ని చూస్తున్నామండి. ఈ హౌస్ ఉప్పల్లో ఉందండి. ఉప్పల్ మెట్రో స్టేషన్కి 2.7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇది వెస్ట్ ఫేసింగ్, ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి. సీసీ రోడ్ ఉంది, అండర్ డ్రైనేజ్ వచ్చేసింది, వాటర్ కనెక్షన్ ఉందండి ఇక్కడ. అండ్ ఒక మంచి లొకాలిటీలో ఎక్సలెంట్ కాలనీలో ఉందండి ఈ హౌస్. చూడండి చుట్టుపక్కల హౌసెస్ ఎలా ఉన్నాయో, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో, బ్యూటిఫుల్ లొకాలిటీలో, మంచి కనెక్టివిటీ ఉన్న లొకాలిటీలో ఈ హౌస్ ఉందండి. 159 స్క్వేర్ యార్డ్స్, రోడ్ ఫేసింగ్ వచ్చేసి 28.5 ఉంటుందండి, డెప్త్ 50 ఉంటుంది. ఎక్సలెంట్ హౌస్ అండి ఇది. అండ్ ఈ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ పోర్షన్కి విత్ ఇంటీరియర్తో ఇచ్చారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో నార్మల్గా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK విత్ ఇంటీరియర్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో ఫస్ట్ మనం డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఓకే, ఆ తర్వాత టెర్రస్ చూసుకొని నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చూస్తాం. ఓకేనా? అండ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే అంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. చాలా స్పేషియస్గా వస్తుందండి పార్కింగ్. ఇక్కడ ఒక కార్ పెట్టిన తర్వాత కూడా పక్కన బైక్స్ పార్క్ చేసుకునే అంత స్పేషియస్గా మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంది. పార్కింగ్లో మొత్తం తాండూర్ బండలు యూజ్ చేశారు. అండ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, టేక్వుడ్ డోర్ అండ్ టేక్వుడ్ ఫ్రేమ్స్. అండ్ ఇది ఫాల్ సీలింగ్ పార్కింగ్ ఏరియాలో. హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇలా సేఫ్టీ గేట్. ఓకే, అండ్ ఇది ఇలా ఓపెన్ చేసుకుని వెళ్తే ఇక్కడ మనకి సిట్అవుట్ ఏరియా. సో ఇలా ఉంటుందండి సరౌండింగ్స్. మెయిన్ డోర్ అంతా టేక్వుడ్ డోర్ అండి, టేక్వుడ్ ఫ్రేమ్. ఓకే, అండ్ ఎలివేషన్కి మంచి వాల్ టైల్స్ ఇచ్చారు ఇలా. అండ్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ కూడా ఉంది, విత్ పెయింట్ కూడా వేశారు ఇక్కడ. సెట్ బ్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు మంచిగా. సో మనం లోపలికి వెళ్దాం. సో ఇది హాల్ అండి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ చూడండి విత్ ఇంటీరియర్తో. ఇక్కడ మనకి ఒక పార్టీషన్ ఇచ్చారు వుడ్ వర్క్తో. అండ్ అక్కడ మనకి టీవీ యూనిట్ ఉంది. ఫాల్ సీలింగ్ కూడా చూడండి సూపర్గా ఉంటుంది. సో ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ మనం నిల్చున్నది డ్రాయింగ్ ఏరియా లాగా కన్సిడర్ చేసుకుంటే అది హాల్ అండి. ఇక్కడ వెంటిలేషన్ కోసం డ్రాయింగ్ ఏరియాలో సపరేట్గా విండో ఉంది, అండ్ హాల్లో సపరేట్గా విండో ఉంది. అండ్ ఇక్కడ వుడ్ వర్క్లో లైటింగ్స్ వస్తే ఇంకా సూపర్గా కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ గ్లాస్ వర్క్ ఇచ్చారు చూడండి, ఐటమ్స్ పెట్టుకోవడానికి, డెకరేటివ్ ఐటమ్స్. అండ్ ఒక సైడ్ ఇలా వాల్ స్టిక్కర్ వేస్తారు. పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. హాల్లో మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. నార్త్ సైడ్కి ఒక డోర్ ఇచ్చారు. చూడండి ఫుల్గా వుడ్ వర్క్ కంప్లీట్ అయింది ఇక్కడ. ఇది టీవీ యూనిట్, కింద కూడా కబోర్డ్స్ చేశారు. ఇక్కడ కూడా లైటింగ్స్ వస్తాయి. అండ్ ఇక్కడ సైడ్ వాల్ మొత్తానికి వాల్ స్టిక్కర్ వేశారు. ఇది ఒక పార్టీషన్ చూడండి వుడ్ వర్క్ చేశారు. సూపర్గా ఉంది ఇది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ టైప్ ఇచ్చారు. మొత్తం 6 feet హైట్ వరకు టైల్స్ ఉన్నాయండి. షవర్ పాయింట్ ఉంది. కింద యాంటీ స్కిడ్ టైల్స్, WPC డోర్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. కబోర్డ్స్ వర్క్ అయిపోయింది. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్. మీరు గమనిస్తే బెడ్రూమ్స్లో ఉన్న మార్బుల్ అండ్ బయట ఉన్న మార్బుల్ డిఫరెంట్గా ఉంది. అండ్ బార్డర్ మొత్తం బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇలా ఉందండి వుడ్ వర్క్. చాలా బాగుంది. కలర్ సెలెక్షన్ అయినా కానీ, అండ్ క్వాలిటీ కూడా, ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంటుందండి. ఫాల్ సీలింగ్ పెయింటింగ్ ఉంది. ఇంకా వెంటిలేషన్ కోసం అక్కడ విండో ఇచ్చారు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్లో వెస్టర్న్ టైప్ ఇచ్చారండి. 6 feet హైట్ వరకు టైల్స్, గీజర్ పాయింట్ ఉంది, షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్. అండ్ WPC డోర్ ఇచ్చారు ఇక్కడ. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి లో రూఫ్ ఉంది. ఇక్కడ లో రూఫ్ కూడా మనకి కబోర్డ్ చేసేసారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ డోర్ చూడండి ఎక్సలెంట్గా ఉంది. అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేశారండి. క్వాలిటీ ఉంది హ్యాండిల్స్. అండ్ ఫ్రేమ్స్ వచ్చేసి టేక్వుడ్ ఫ్రేమ్స్. ఇలా వస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా యూజ్ చేసిన డోర్నే యూజ్ చేశారు. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అండి యాజ్ స్టేజ్గా. చూడండి వాల్ స్టిక్కర్ సూపర్గా ఉంది ఇటు. అండ్ అక్కడ వెంటిలేషన్ కోసం విండో, ఒక బెడ్ ఉంది ఇక్కడ, అండ్ కబోర్డ్స్. ఓకే, అండ్ ఇక్కడ లో రూఫ్ ఉంటుంది కబోర్డ్ లాస్ట్ది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇక్కడ మనం వర్క్ చేసుకోవడానికి టేబుల్ అరేంజ్మెంట్ కూడా చేశారు. ఇలా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్స్లో గమనిస్తే మీరు 3 sides ఒక కలర్ ఉంటుంది అండ్ 1 side మాత్రం డిఫరెంట్గా పెయింట్ యూజ్ చేశారు. వాల్ స్టిక్కర్ యూజ్ చేశారు. ఎక్సలెంట్గా ఉంది ఇది. అండ్ ఇలా వచ్చేస్తే నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియాకి వెళ్దాం. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో మార్బుల్ చూడండి, మార్బుల్ డిజైన్ చాలా బాగుంది. అక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు, 2 windows ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, సూపర్ బాగుంది ఇది. అండ్ డైనింగ్ ఏరియాలో కబోర్డ్స్ ఇలా చేపించారు, గ్లాస్ తోటండి, డిస్ప్లే టైప్ ఇచ్చారండి కబోర్డ్స్, సూపర్గా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వాల్ కూడా వాల్ స్టిక్కర్ చేశారు, అందుకే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఇక్కడ దేవుడి గది ఉంటుంది. దేవుడి గది సపరేట్గా చేశారండి. అక్కడ చూడండి కబోర్డ్స్తో స్టెప్ ఇచ్చారు, ఇక్కడ టైల్స్ వేశారు. ఆ పైన కూడా పూజ సామాన్లతో స్టోర్ చేసుకోవడానికి కబోర్డ్ ఇచ్చారు. ఇది కిచెన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. కబోర్డ్స్ చాలా సూపర్గా ఉన్నాయి. కలర్ సెలెక్షన్, ఫినిషింగ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ గ్రానైట్ చూడండి, మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్. కింద కబోర్డ్స్ అన్ని సూపర్గా ఉన్నాయి, మంచి క్వాలిటీతో చేశారు కబోర్డ్స్ కూడా. అండ్ కిచెన్ టైల్ చూడండి 4 feet వరకు వేశారు. వెంటిలేషన్ కోసం విండో ఉంది, ఎగ్జాస్ట్ హోల్, అండ్ చుట్టూ కబోర్డ్స్. సో ఇది ఇక్కడ చూడండి కిచెన్లో గ్లాసెస్ ఇచ్చారు, గ్లాస్ టైప్ కబోర్డ్స్. లుక్ సూపర్గా అనిపిస్తుంది ఈ విధంగా ఉంటే. ఇంత మనం లోపల అరేంజ్మెంట్ కూడా ఆ విధంగా చేసుకోవాలి. సో డైనింగ్ ఏరియా నుంచి బయటకు వెళ్తాం, మనం యూటిలిటీ ఏరియాకి వెళ్తాం. అక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుందండి. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు. సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు మొత్తం. ఇట్లా ఇక్కడ నుంచి అక్కడి వరకు సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి కంప్లీట్గా. సెక్యూర్ అండ్ సేఫ్టీ విషయంలో కరెక్ట్గా డిజైన్ చేశారు మొత్తం. సో ఇదండి ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తా, అలాగే టెర్రస్ పైన కూడా లొకాలిటీ చూపిస్తా ఎలా ఉంటుంది అనేది. సో ఇలా టెర్రస్ పైన సపరేట్గా గేట్ ఉంటుందండి. సో ఇలా వచ్చేస్తే ఇది టెర్రస్. మనకు ఆల్రెడీ క్లాత్స్ డ్రై చేసుకోవడానికి ఇక్కడ రాడ్స్ ఇచ్చేసారు. ఇక్కడ మనకి 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయండి. ఇక్కడ పైప్స్ నుంచి కనెక్షన్ వస్తుంది వాటర్ ట్యాంక్స్కి. ఇలా ఈ పైప్స్ నుంచి కూడా వస్తుంది. చాలా స్పేషియస్ ఉందండి. 159 square yards, 28.5/50 సైజ్. ఎక్సలెంట్ సైజ్ అండి, సూపర్ బాగుంటుంది హౌస్ కూడా. చూశారు కదా, టెర్రస్ పైన చూస్తే చుట్టూ లొకాలిటీలో ఉంటుంది. ఒక మంచి లొకాలిటీలో ఉందండి హౌస్. సో చుట్టూ లొకాలిటీ చూడండి ఇలా ఉంటుంది. కాలేజెస్ అని చాలా దగ్గరలో అండి, ఉప్పల్ మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే రన్నింగ్ రోడ్స్కి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. హెవీ రన్నింగ్ రోడ్స్ కొంచెం డిస్టెన్స్లో ఉండడం వల్ల పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాం. సో హాల్, అక్కడ టీవీ యూనిట్ ఉంటుందండి. ఫాల్ సీలింగ్ పెయింటింగ్ అయింది, సూపర్ బాగుంది. ఫాల్ సీలింగ్ డిఫరెంట్ డిజైన్ ఇది. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంది మనకి. కామన్ వాష్రూమ్ ఇండియన్ టైప్ ఇచ్చారండి, WPC డోర్ ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి, బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేసింది. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. మొత్తం ఫాల్ సీలింగ్ అండ్ వెంటిలేషన్ కోసం విండోస్. అండ్ మనకి ఇక్కడే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా WPC డోర్, వెస్టర్న్ టైప్ ఇచ్చారు. కింద యాంటీ టైల్స్, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి అపోజిట్గా అక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి లో రూఫ్ కూడా ఉంది. సో ఇలా వచ్చేస్తే ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి. అండ్ వెంటిలేషన్ కోసం అక్కడ విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు మనకి. లో రూఫ్ ఫర్ స్టోరేజ్.
చూసాం కదా, హాల్ చూసాం, 2 బెడ్రూమ్స్ చూసాం, 2 వాష్రూమ్స్ కూడా చూసాం. నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో, అండ్ ఇది యూటిలిటీ సైడ్ వెళ్ళడానికి డోర్, అండ్ ఫాల్ సీలింగ్ డైనింగ్ ఏరియాలో. సో ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇలా వచ్చేస్తే మనకి దేవుడి గది ఉంటుంది. సో ఇక్కడ కూడా చిన్నగా వుడ్ వర్క్ చేయించారండి. ఇది కిచెన్ చూడండి, గ్రానైట్ ప్లాట్ఫామ్, టైల్స్ డిఫరెంట్గా ఉన్నాయి మంచిగా, విండో ఉంది, ఎగ్జాస్ట్ హోల్ ఉంది, ఒక షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇలా వచ్చేస్తే మనం బయట చూద్దాం. 4 feet వరకు సెట్ బ్యాక్ ఇచ్చారండి. ఇక్కడ మనకు యూటిలిటీ ఏరియా, వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది. ఇది మొత్తం తాండూరు బండలు యూజ్ చేశారు. ఇక్కడ బోర్ ఉంది, అక్కడ వాటర్ సంపించారండి. సో ఇదండి కంప్లీట్గా హౌస్. 159 square yards, G+1 వెస్ట్ ఫేసింగ్ హౌస్. కింద 2 BHK, పైన 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ విత్ ఇంటీరియర్తో ఉందండి. ఎవరైనా సరే మీరు ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. ఇది ఉప్పల్ మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుందండి. ఉప్పల్ మెట్రోకి వితిన్ 3 kilometers రేడియస్లో ప్రాపర్టీ ఉంది. ఎవరైనా సిటీలో ఉండాలి, మెట్రోకి చాలా దగ్గరలో ఉండాలి అనుకుంటే రండి, ఒకసారి ప్రాపర్టీని చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.